నాంపల్లి రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన స్పెషల్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B2 బోగీలో ఒకసారిగా మంటలు అంటుకున్నాయి. 3 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాద సమయంలో బోగీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం సుమారు 6:25 నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఒక బోగిలో అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి మాకు కంట్రోల్ రూమ్ కు 6:40కి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఫైర్ యాక్సిడెంట్ వచ్చేసి 6:25కి అయింది. 6:40కి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్ గా అమ్మర్పేట వాటర్ టెండర్, అలాగే గౌలుగూడ వాటర్ బౌజర్, అలాగే అసెంబ్లీ ఎంపీటీ 3 వెహికల్స్ ని ఇమ్మీడియట్ గా టర్న్ అవుట్ చేయడం జరిగింది. ఫస్ట్ మన అమ్మర్పేట వెహికల్ వచ్చేసింది. ఇమ్మీడియట్ గా వచ్చేసి ఏదైతే బోగిలో మంటలు ఉన్నాయో, ఇప్పుడు B1 ఇది బోగి, ఇది హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్తుందట సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. ఇంకా ప్యాసింజర్స్ అయితే ఎవరు ఇందులో లేరు. సో కారణం ఏంటనేది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇమీడియట్ గా మా టీం వచ్చేసి ఈ అద్దాలు ఇవన్నీ కూడా బ్రేక్ చేసేసి మొత్తం ఫైర్ ని అయితే పుటప్ చేయడం జరిగిందండి. స్పాట్ లో నేను కూడా ఆఫీసర్లే ఉన్నా. మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ని పంపించేసి నేను కూడా వెనక్కి వచ్చేసి మా వాళ్ళు ఇమీడియట్ గా పక్కకు ఎటు ఎక్స్టెండ్ కాకుండా దాన్ని కూడా డీలింక్ చేపించేసారు. మిగతా బోగిల్ని కూడా డివైడ్ చేసేసి దాన్ని సేఫ్ జోన్ లో పెట్టేసి దీన్ని ఫైర్ మొత్తం కంప్లీట్ గా పుటప్ చేయడం జరిగింది. సో ఈ ప్రమాదంలో ఎవరికి ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ ఎవరికి జరగలేదు. యాక్చువల్ గా ఈ ట్రైన్ వచ్చేసి 7:30కో ఏమో బయలుదేరేది ఉండేదంట. తెచ్చి ఇట్లా ప్లాట్ఫామ్ మీద పెట్టిండ్రు అంతే. ఎవరైతే ఇంకా ప్యాసింజర్స్ బోర్డింగ్ కాలేదు ఇందులో. సో లక్కీలు ఏంటంటే ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు. ఫైర్ డిపార్ట్మెంట్ క్విక్ రెస్పాన్స్ తోని పక్కకు స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది.